ఈ వీడియోలో నేను కోడిగుడ్డు గ్రేవీ కర్రీ రెసిపీ తయారీ విధానం చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి రోటీల్లోకి సూపర్ రెసిపీ. ఒక్కసారి ఇలా చెప్పినట్టు చేయండి, పక్కా ఇది మీ ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ముందు ఇక్కడ ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. నేను చెప్పే క్వాంటిటీస్ అన్నీ వీటికి కరెక్ట్గా సరిపోతాయి. ఎగ్స్ని బాయిల్ చేసుకునేటప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల పైన షెల్ చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇవి బాయిల్డ్ అవ్వడానికి 10 to 15 మినిట్స్ పడతాయి. ఈ లోపు మనం ఒక మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 ఇంచ్ అల్లం ముక్క పైన పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలానే 5 వెల్లుల్లి రబ్బలు తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు తీసుకోవాలి. 2 పచ్చిమిర్చిని ఇలా తుంచి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ దీనిని మనం మిక్సీ పట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. తర్వాత ఇందులోకి పెద్ద సైజ్ అయితే 1 టమాటా, చిన్నవైతే 2 టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని దీనిని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టుకొని దీనిని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ఎగ్స్ కూడా బాయిల్డ్ అయిపోయినాయి. ఇంకా ఈ స్టేజ్లో ఫస్ట్ ఎగ్ మీద ఉన్న షెల్ని తీసేసుకోవాలి. మనం సాల్ట్ వేసాం కాబట్టి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. అలానే నా వీడియోస్ కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేయండి. ఇంకా షెల్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇంకా ఇక్కడ చూడండి చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు వీటిని నైఫ్తో నాట్ పెట్టుకోవాలి. ఒక 3 కానీ 4 కానీ పెట్టుకోవాలి. అన్నిటికి నాట్ పెట్టేసుకున్నాక తర్వాత పొయ్యి మీద ఒక కళాయిని పెట్టుకొని దానిలోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక దీనిలోకి మనం నాట్ పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరీ క్రిస్పీగా అవసరం లేదు. పసుపు సాల్ట్ వేయడం వల్ల గుడ్డు అనేది అడుగున అంటుకోదు, మంచిగా వస్తుంది. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నాక ఇంకా వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా బాగుంటుంది. తర్వాత మళ్ళీ అదే నూనెలోకి కొంచెం జీలకర్రని యాడ్ చేసుకోవాలి. అలానే 1 ఇంచు దాల్చిన చెక్కని యాడ్ చేసుకోవాలి. అలానే 2 యాలక్కాయలు, 3 లవంగాలని యాడ్ చేసుకోవాలి. అలానే 1 బిర్యానీ ఆకుని యాడ్ చేసుకోవాలి. 1 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. దీనిని కొద్దిగా వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలోకి 1 పెద్ద సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక దీన్ని మొత్తం కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి. ఇంకా ఆల్రెడీ కొంచెం సాల్ట్, పసుపు వేసాం కాబట్టి ఆనియన్స్ త్వరగానే వేగుతుంది. ఆనియన్స్ని కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఇది వేగడానికి కూడా ఒక 2 to 3 మినిట్స్ పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా కలుపుకుంటూ ఉండాలి. ఇంకా ఆనియన్స్ అనేది వీడియోలో చూపించిన విధంగా వేగుతూ ఉన్నాయి కదా, ఇంకా కొంచెం వేగాలి. ఇంకా ఈ విధంగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టిన పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి. ఈ పేస్ట్ అన్నీ మనం పచ్చివే తీసుకున్నాం కాబట్టి దీనిలో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు వేగించుకోవాలి. అంటే పచ్చిదనం అంతా పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు వేగించుకోవాలి. ఇవి కూడా వేగడానికి ఒక 3 మినిట్స్ పడుతుంది, మరీ ఎక్కువ టైం ఏం పట్టదు. ఇంకా ఒక్కసారి కలుపుకొని ఇంకా ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. అలానే ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఒక 2 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. ఇక్కడ చూడండి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా. ఇంకా ఈ స్టేజ్లో ఒక్కసారి మొత్తం కలుపుకున్నాక దీనిలోకి ఇప్పుడు ఆల్రెడీ మనం స్టార్టింగ్లో సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం సాల్టే యాడ్ చేసుకోవాలి. అలానే పచ్చిమిర్చి మిక్సీ పట్టేటప్పుడు వేసాం కాబట్టి కొంచెం కారం మీకు సరిపడినంత యాడ్ చేసుకోండి చూసుకొని. అలానే ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. ఇంకా ఈ ధనియాలు జీలకర్ర పొడిని యాడ్ చేసుకున్నాక మొత్తం ఒక్కసారి అంతా కలుపుకొని మనం వేసిన మసాలాకి ఇది పట్టేంత వరకు ఒక 1 మినిట్ అలా వేగనివ్వాలి. మరీ ఎక్కువ అవసరం లేదు. ఇది కొంచెం వేగిన తర్వాత దీనిలోకి 200 నుండి 250 ml వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా వేగిన తర్వాత ఇక్కడ నేను ఒక 250 ml వరకు వాటర్ని యాడ్ చేశాను. ఒకసారి ఇక్కడ అంతా కలుపుకున్నాక సాల్ట్, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కొంచెం సాల్ట్ తగ్గిందని నేను యాడ్ చేశాను. ఇంకా ఇవన్నీ సరిపోయిన తర్వాత ఇంకా దీనిలోకి మనం ఫ్రై చేసిన ఎగ్స్ని యాడ్ చేసేసుకోవాలి. ఇంకా ఈ గ్రేవీ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి.
ఇంకా మూతను పెట్టేసేసి మధ్య మధ్యలో ఒక్కసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ టైం ఏం పట్టదు, ఒక 5 మినిట్స్ లోపే అయిపోతుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది, ఫ్లేవర్ అదిరిపోతుంది. ఇంకా మూతను పెట్టేసి ఉడికించుకోవాలి. ఇంకా మధ్యలో ఒకసారి మూతను తీసి చూస్తే ఇక్కడ చక్కగా దగ్గరగా అవుతుంది, ఇంకా అవ్వలేదు. ఇంకా మళ్ళీ అదేవిధంగా మూతను పెట్టేసేసి ఉడికించుకోవాలి. ఇంకా ఇక్కడ ఒక్కసారి చెక్ చేస్తే దగ్గరగా అయిపోతుంది. ఇంకా గ్రేవీ అనేది ఈ స్టేజ్లోకి వస్తే సరిపోతుంది. ఇంక ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గరగా అయిపోతుంది. ఇంకా ఇలా గ్రేవీ వస్తే సరిపోతుంది. ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. ఇంకా యాడ్ చేసి ఒక్కసారి మొత్తం కలిపేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, టేస్టీ కోడిగుడ్డు గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఒక్కసారి ఇలా చేయండి, తప్పకుండా మీ ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది. రైస్లోకి, రోటీల్లోకి, చపాతీల్లోకి సూపర్గా ఉంటుంది. అంతేనండి, నా వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.